హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఎంతో శక్తివంతమైన మునగాకుతో దోశలు చేసి చూపించబోతున్నానండి. ఇందులో కాల్షియం, విటమిన్ సి, బి కాంప్లెక్స్ ఉంటాయి కదండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. షుగర్ స్థాయిలను కూడా తగ్గిస్తుంది కదండి. మలబద్ధకాన్ని కూడా నివారిస్తుంది. ఈ మునగాకుతో నేను ఈ దోశలు ఎలా చేయాలో ఇప్పుడు చూపించబోతున్నానండి. ముందుగా నేను మునగాకునైతే తీసుకున్నానండి. తీసుకొని ఒలుసుకొని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకుందామండి. తర్వాత ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకుందామండి. తీసుకొని నీళ్ళల్లో ఒక 5 నిమిషాల పాటు నానబెట్టుకుందాము. తర్వాత మిక్సీ జార్ తీసుకొని మిగిలిపోయిన అన్నం ఒక కప్పు వేసుకుందామండి. అన్నానికి బదులు అటుకులు కూడా వేసుకోవచ్చు. నేనైతే అన్నంతో చేస్తున్నాను. అలాగే ఒక కప్పు మునగాకు కూడా వేసుకుందామండి. వేసుకొని బొంబాయి రవ్వని నానబెట్టుకున్నాం కదండి, నీళ్ళన్నీ తీసేసి ఆ రవ్వను కూడా వేసేసుకుందాము. వేసుకున్నాక అలాగే చిన్న కప్పుతో పెరుగు కూడా వేసుకుందామండి. వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకుందాము. చూడండి, ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుందండి. ఆకులు కూడా చక్కగా నలిగిపోయాయి చూడండి. తర్వాత ఒక బౌల్లోకి అయితే పిండినంతా తీసేసుకుందాము. ఈ మునగాకు చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. మునగాకుతో చూడండి, ఈ మిక్సీ బౌల్లోకి అయితే తీసేసుకుందాము. తర్వాత కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుందామండి. నేను ఎలాంటి తినే సోడా కానీ ఈనో కానీ ఏమీ కలపలేదండి. కొద్దిగా సాల్ట్ని మాత్రమే వేసాను. వేసిన తర్వాత కలుపుకొని ఒక 5 నిమిషాలు రెస్ట్ ఇచ్చిన తర్వాత స్టవ్ వెలిగించేసి ప్యాన్ అయితే పెట్టేసుకుందామండి. పెట్టేసుకొని నీళ్ళైతే జీలకరించుకున్న తర్వాత కొద్దిగా పిండిని తీసి దోశలాగా ఇలా వేసుకుందామండి. చూడండి, ఎలా కావాలంటే అలాగా వేసుకోవచ్చండి. చాలా అద్భుతంగా ఉంటుందండి ఈ మునగాకు దోశ. షుగర్ ఉన్న వాళ్ళు కూడా చక్కగా రోజు టిఫిన్లా చేసుకొని తినేయచ్చండి. చూడండి, మోకాళ్ళ నొప్పులున్నా కూడా తగ్గిపోతుంది. ఎంతో పోషకాలు ఉన్న ఈ మునగాకుతో దోశనైతే చేసి చూపించబోతున్నానండి. చూడండి, చక్కగా అటు ఇటు కాల్చుకున్న తర్వాత ఇంకొక దోశని కూడా వేసేసుకుందాము. చాలా మెత్తగా చక్కగా చాలా బాగుంటాయండి ఈ మునగాకుతో దోశలు. జీర్ణశక్తిని కూడా మెరుగుపరుస్తుందండి ఈ మునగాకు. కడుపులోని ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా తగ్గిస్తుందండి. నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. మునగాకుతో చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. 100 వ్యాధులని నయం చేస్తుందండి ఈ మునగాకు. ఈ మునగాకుతో మనము కారపొడి అన్నీ చేసుకోవచ్చండి. పప్పులో కూడా వేసుకోవచ్చు. నేనైతే దోశల్లో వేసి చేస్తున్నానండి. చాలా మెత్తగా చాలా బాగున్నాయండి దోశలు. చూడండి, చక్కగా మనం ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు. ఇప్పుడు చిన్నవిగా వేసి కూడా చూపిస్తాను. చూడండి, చిన్న దోశ అండి. ఆయిల్ కూడా ఎక్కువగా పట్టదండి, కొద్దిగా ఆయిల్ పడుతుంది. చక్కగా మునగాకుతో దోశల్ని వేసుకొని తింటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. షుగర్ వ్యాధి కూడా తగ్గుతుంది. చూడండి, చిన్న దోశలు కూడా చక్కగా వచ్చేసి అతుక్కోకుండా వస్తున్నాయి. చూడండి, మిగిలిన పిండిని కూడా వేసేసుకుందాము. ఎలా కావాలంటే అలా వస్తున్నాయి చూడండి దోశలు. ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి. పల్లీ చట్నీలోకి చాలా బాగుంటాయండి. అలాగే తినేసేయచ్చు కూడా, చట్నీ లేకుండా కూడా తినేసేయచ్చండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.